హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కథా బృందానికి స్వాగతం అండి. కథలోనికి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సకల పాపహరణం కార్తీక పురాణ శ్రవణం 29వ అధ్యాయం మీకోసం. పవిత్రమైన కార్తీక మాసంలో నిరాటంకంగా కొనసాగుతున్న కార్తీక పురాణంలో భాగంగా ఈ కథనంలో కార్తీక ద్వాదశి వ్రత మహత్యం గురించి అత్రి అగస్త్యుల సంవాదం ద్వారా తెలుసుకుందాము. వశిష్ఠుల వారు జనక మహారాజుతో అత్రి అగస్త్యుల వారి సంవాదం గురించి వివరిస్తూ 29వ రోజు కథను చెప్పటం ప్రారంభించారు. సుదర్శన చక్రము అంతర్ధానమైన తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదాలపై పడి దండ ప్రణామాలు చేసి పాదాలు కడిగి ఆ నీళ్లను తన శిరసుపై చల్లుకొని, ఓ మునిశ్రేష్ఠ, నేను ఒక సామాన్య గృహస్థుడును. నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవిస్తూ ఉంటాను. ద్వాదశి వ్రతమును చేసుకుంటూ ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ఉండాలని ధర్మవర్తనుడై రాజ్యాన్ని ఏలుతూ ఉంటాను. నా వలన మీకు సంభవించిన కష్టానికి నన్ను మన్నించండి. మీపై నాకు అమితమైన అనురాగం ఉండటం చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వదలసి ఆహ్వానించాను. మీరు దయచేసి నా ఆతిథ్యాన్ని స్వీకరించి నన్ను, నా వంశాన్ని తరింపచేయండి అని ప్రార్థిస్తాడు. మీరు ఎంతో దయార్థ హృదయులు. ప్రథమం కోపం చేత నన్ను శపించినా మరలా నా గృహానికి విచ్చేశారు. నేను ధన్యుడిని. మీ రాక వలన నాకు సుదర్శన చక్రం చూసే భాగ్యం కలిగింది. అందువలన నేను మీ ఉపకారాన్ని మరవలేకుండా ఉన్నాను అని అంటాడు. ఓ మహానుభావ, నా మనసు సంతోషంతో నిండిపోయింది. మిమ్మల్ని స్తుతించటానికి నాకు మాటలు రావటం లేదు. నా కళ్ళ వెంట వచ్చే ఆనంద బాష్పాలతో మీ పాదాలు కడుగుతాను. తమకు ఎంత సేవ చేసినా ఇంకా రుణపడే ఉంటాను. కావున ఓ పుణ్యపురుష, నాకు మరుజన్మ లేకుండా ఉండేటట్లు సదా మీ వంటి మునిశ్రేష్ఠుల పట్ల, ఆ శ్రీహరి పట్ల స్థిర చిత్తము కలిగి ఉండేటట్లుగా నన్ను ఆశీర్వదించండి అని ప్రార్థించి సహపంక్తి భోజనానికి ఆహ్వానిస్తాడు. ఈ విధంగా తన పాదాలపై పడి ప్రార్థిస్తున్న అంబరీషుని దుర్వాసుడు ఆశీర్వదించి, ఓ రాజా, ఎవరు ఎదుటి వారి బాధను తొలగించి వారి ప్రాణాలు కాపాడుతారో, ఎవరు శత్రువులకైనా శక్తి కొద్దీ ఉపకారం చేస్తారో వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు తెలియచేస్తున్నాయి. నీవు నాకు ఇష్టుడవు, తండ్రితో సమానమైన వాడవు. నాకంటే నీవు చిన్నవాడవు కాబట్టి నేను నీకు నమస్కరించలేను. నీవు కోరిన ఈ చిన్న కోరికను తప్పక తీరుస్తాను. పవిత్ర ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన నీకు మనస్తాపం కలిగించినందుకు నేను ప్రాయశ్చితం అనుభవిస్తాను. ఇప్పుడు నీతో కలిసి భోజనం చేయటం నా భాగ్యంగా భావిస్తాను అని దుర్వాసుడు పలికి అంబరీషుని అభీష్టం ప్రకారం అతనితో కలిసి పంచపక్ష పరమాణాలతో సంతృప్తిగా విందును ఆరగిస్తాడు. అంబరీషుడిని మనసారా ఆశీర్వదించి తన ఆశ్రమానికి వెళతాడు. ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున జరిగింది. కావున ఓ అగస్త్య, కార్తీక శుద్ధ ద్వాదశి వ్రత ప్రభావం ఎంత గొప్పదో చూశావు కదా. ఆ దినమున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరమునందున శేషపాన్పుపై నుంచి లేచి ప్రసన్న మనస్కుడై ఉంటాడు. కావున ఆ రోజుకు అంతటి మహిమ కలదు. ఏ మనుజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున కఠిన ఉపవాసం ఉండి పగలంతా హరినామ సంకీర్తన చేస్తూ రాత్రంతా కార్తీక పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి మరుసటి రోజు అనగా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి భోజనం చేస్తాడో అట్టి వారి సర్వ పాపాలు ఈ వ్రత ప్రభావం వల్ల పటాపంచలైపోతాయి. శ్రీహరికి ప్రీతికరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధాలుగా శ్రేయస్కరమైనది. దాని ఫలితం గురించి ఎటువంటి సంశయము లేదు.
మర్రి చెట్టు విత్తనం చాలా చిన్నది, కానీ ఆ విత్తనమే ఒక మహావృక్షంగా మారుతుంది కదా. అదే మాదిరిగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనా అది అవసాన కాలమునందు యమదూతల బారి నుంచి కాపాడి వైకుంఠానికి చేరుస్తుంది. అందుకే ఈ కార్తీక వ్రతమును సమస్త మానవులు, దేవతలు కూడా ఆచరించి తరించారు. ఈ కథను ఎవరు చదివినా విన్నను వారికి సకల ఐశ్వర్యాలు సిద్ధించి సంతాన ప్రాప్తి కలుగుతుంది అని అత్రి మహాముని అగస్త్యుల వారికి బోధిస్తారు. ఈ విధంగా అత్రి మహాముని అగస్త్యునితో చెప్పిన అంబరీషుని కథను, ద్వాదశి వ్రత మహత్యమును వశిష్ఠుల వారు జనకునితో వివరిస్తూ 29వ రోజు కథను ముగిస్తారు. ఇది స్కాంద పురాణం కార్తీక మహత్యం 29వ అధ్యాయం సమాప్తం. ఓం నమః శివాయ.